బిగ్ బాస్ ఎందుకో సోనియా విషయంలో బయాజుడు ఉన్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే సోనియా మాట్లాడిన మాటలు, సోనియా చేస్తున్న కథలు అసలు ఎక్కువ బయటికి చూపించట్లేదు. ఎంతో కొంత కొంత అంటే కొంతనే చూపిస్తుందని నాకు అనిపించింది. ఎందుకంటే సోనియా లైవ్లో చేస్తున్న కథలు, ఆమె మాట్లాడుతున్న మాటలు చాలా ఉన్నాయి. కానీ బిగ్ బాస్కి ఈరోజు విష్ణుప్రియ చేసిన మాటలే అనిపించినాయి. అండ్ విష్ణుప్రియ మాట్లాడిన మాటలు విన్నప్పుడు అయితే నాకు ఫుల్ అంటే ఫుల్ కోపం వచ్చింది. మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి. బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని మూలకు కూర్చొని ఏంది ఇది మాటలు? మళ్ళీ అమ్మాయి అన్నట్టు కాదంట. అసలు నిజంగా చెప్తున్నా, నోరు జారడం కాదు, అది ఫన్నీ వేలో కాదు. అది ఇది కోపం వచ్చిందంటూ అర్థం పర్థం ఉంటుంది మాట్లాడడానికి కూడా. టూ ఫేసెస్ ఉన్నదన్నది ఓకే, బట్ ఈ బొట్టు పెట్టుకొని గాజులు పెట్టుకోవడం ఏందా నాకు అర్థం కాదు మాటలు. ఏం నిజం ఓవరాల్ హౌస్లో సోనియా నిఖిల్ని కంట్రోల్ చేస్తుంది. అసలు శక్తి క్లైన్ చీఫ్ నిఖిల్ కాదు, సోనియా. సోనియా మీకు తెలియదు, లైవ్ చూస్తే అర్థమైద్ది. ఇలా లైవ్ చూసినా అందుకే చెప్తున్నా, రోజు ఏం చూడట్లేదు. అంటే చూడట్లేదు ఇన్ ద సెన్స్ మొత్తం పర్టికులర్గా చూడలేదు. ఈరోజు చాలా చాలా అంటే చాలా చూసిన. మనకు ఎపిసోడ్లో కూడా చూపించింది కదా బిగ్ బాస్, టీ పెట్టుకునే దగ్గర మేము చేసుకోవాలి అని ప్రేరణ పోతే, ప్రేరణ నువ్వు వెళ్ళి కూర్చో, మాకు టైం ఇచ్చింది బిగ్ బాస్, మేము చేసుకుంటాం. ఆ మాట ఇవ్వాల్సింది ఎవరు? ఆ మాట ఇవ్వాల్సింది ఎవరు? చీఫ్గా నిఖిల్. ఆమె రిక్వెస్టెడ్గా అడుగుతున్నా, ఆయన రిక్వెస్టెడ్గా ఉన్నాడు. బట్ సోనియా ఆడించే ఆట బొమ్మ నిఖిల్. ఇది పెట్టుకోవచ్చు తమ్ముళ్ళ. మనం ఆ రేంజ్లో ఆట బొమ్మలా ఉన్నాడు మనోడు. బట్ ఇట్లా ఉంటే మాత్రం నిజంగా చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా, నిఖిల్ మాత్రం విన్నింగ్ రేస్ నుంచి పక్కకు పోతాడు. పోయింది కూడా ఆల్రెడీ. అంటే ఈ వీక్ సోనియా ఎలిమినేట్ అవ్వకపోతే నిఖిల్ అలానే ఉండిపోతాడు, అదైతే వాస్తవం. అర్థం కావట్లేదు వాళ్ళకు కూడా. బికాజ్ ఆఫ్ సోనియా వర్సెస్ సోనియా, పృథ్వీ అండ్ నిఖిల్ వర్సెస్ హౌస్ మొత్తం అనుకుంటున్నారు. బట్ బయట ఆడియన్స్ కూడా నచ్చట్లేదు. అదొకటి వాళ్ళకి తెలియదు కదా. సో నాకైతే ఈరోజు విష్ణుప్రియ మాట్లాడిన పద్ధతి మాత్రం నాకు నచ్చలే. మీకు అనిపిస్తుందో చెప్పండి. అండ్ మాట్లాడుకుందాం ఎపిసోడ్ గురించి. ఏం లేదు, ఏం కట్ చేయలేడు ఆ ఎపిసోడ్లో. 3 టాస్కులు అండ్ ఒక గొడవ, అంతే. జరిగింది చాలా ఉంది. నేను ఆ గొడవ గురించి, జరిగిన డిస్కషన్ గురించి అండ్ డమ్మీ కంటెస్టెంట్ సోనియా చేతిలో నిఖిల్ డమ్మీ కంటెస్టెంట్ ఒక తమ్నైల్ పెట్టి ఒక వీడియో చేసిన, ఆ వీడియో చూడండి, మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ ఏందనేది క్లారిటీ వస్తుంది. బట్ ఎపిసోడ్ వైజ్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో షార్ట్ అండ్ స్వీట్గానే ఓడగొట్టేస్తాం. సో కొత్త చూసిన వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టయితే వీడియో స్టార్ట్ చేయండి, మాట్లాడుకుందాం. సో బెలూన్ టాస్క్ ఆడేరా, మామూలుగా ఆడలే. పృథ్వీకి ఈరోజు ఓట్ బ్యాంక్ పెరుగుతుండొచ్చు. నాకు అనిపిస్తున్నది ఏంటంటే పృథ్వీకి ఈరోజు జరిగిన 2 టాస్కుల్లో పృథ్వీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది. సో ఒక డయాస్ టాస్క్, అదే పజిల్ టాస్క్లోనే ఓడిపోయారు. బట్ పృథ్వీ ఆడిన డాన్సింగ్ టాస్క్ కానీ, బెలూన్ టాస్క్ కానీ, ఇట్ మేబీ టాస్క్లు ఆడిన దాంట్లో పృథ్వీ ది బెస్ట్ ఇచ్చిన నా ఒపీనియన్. అండ్ నబీల్ని కూడా అప్రిషియేట్ చేయాలి. నెక్స్ట్ లెవెల్ ఆడిరు ఆ బెలూన్ టాస్క్, ఏదైతే హోల్డ్ చేసి అటు చూసి హ్యాండ్స్తో, నెక్స్ట్ లెవెల్ టాస్క్ అది. యాక్చువల్గా బిగ్ బాస్ ఇచ్చింది 15 నిమిషాలు హోల్డ్ చేయాలి. దానివల్ల వైల్డ్ కార్డ్ని ఆపుతారు. బట్ ఇద్దరు క్లైన్లలో ఏ క్లైన్ అయితే గెలుస్తుందో ఆ క్లైన్కి 1 లక్ష రూపాయి ప్రైజ్ మనీగా యాడ్ అవుతుందని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. 1 గంట కాదు, 2 గంటలే, నాకు అర్థం కాదు. బిగ్ బాస్ ఆ మధ్యలో చిట్ చాటు ఫన్నీగా, ఇష్టం లేని పర్సన్ ఎవరు, ఇష్టమైన పర్సన్ ఎవరు, ఎవరి కోసం ఏం పాట పాడతాం, ఈ విధంగా అయితే చాలా ఫన్ జనరేట్ చేసిండు. ఆ వీడియో మాట్లాడుకుందాం. ఓకే, పృథ్వీని పాట పాడమంటారు, నబీల్ పాట పాడమంటాడు. ఎవరెవరో వద్దులే, మన గొంతు బర్రె గొంతు అంత మంచిగా ఉండదు. ఆ సాంగ్ పాడతాడు. ఎవరి కోసం వాడిండు అడగండి బిగ్ బాస్ అని నవీల్ అనగానే, నేను విష్ణు కోసం వాడిన బిగ్ బాస్ అంటే బయట విష్ణు ఫుల్ ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతుంది, ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. సో హౌస్ అయితే ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఇష్టం లేని వ్యక్తి ఎవరంటే మనకంట బిగ్ బాస్ అని పృథ్వీ చెప్తాడు. అండ్ ఇష్టమైన వ్యక్తి అడగలేదు పృథ్వీని. బట్ మనకు నబీల్ని అడిగిన ఇష్టమైన వ్యక్తి అంటే సీతా బిగ్ బాస్. అండ్ ఇష్టం లేని వ్యక్తి ఎవరంటే 2 రోజుల నుంచి నాతో నిఖిల్ సరిగా మాట్లాడతలే బిగ్ బాస్, అందుకే ఇప్పుడు ఇష్టం లేని వ్యక్తి నిఖిల్ అంటాడు. బట్ నేను సోనియా అని చెప్తాడేమనుకున్నా. బట్ నైనిక కోసం పాట పాడితే ఏది పాడతావు బిగ్ బాస్, ఏది పాడతావు నబీల్ అంటే రాధిక కాదు, నైనిక అని సాంగ్ పాడిండు బిగ్ బాస్. మరి నబీల్ కోరిక మేరన మార్నింగ్ సాంగ్ అదే చేసిండు, రాధిక ముందు కాయన వద్దు పరే గుంత ఇందాకే మాట్లాడుకున్నాం. సో ఆ సాంగ్ వేసిండు సరే నబీల్ కోరిక మేరన. సో ఫన్నీగా మణికంఠ మీ ఇద్దరిట్లో ఎవరిని తీసేయాలంటే ఎవరిని తీసేస్తాం అంటే నబీల్ని తీసేస్తాను. ఎవరు గెలుస్తారనుకుంటాం అంటే పృథ్వీ గెలుస్తాడు. కారణం చెప్పండి అని అంటే నబీల్ ఆల్రెడీ ఫుడ్ బాగా తిన్నాడు, టాస్క్ చేయడం బాగా పర్ఫార్మెన్స్ చేసిండు. సో పృథ్వీకి ఇంకా పర్ఫామ్ చేయడానికి ఇది ఒకటే టాస్క్, ఇంతకుముందు ఏం పర్ఫామ్ చేయడానికి ఆపర్చునిటీ రాలేదు. సో అతను పార్టిసిపేట్ చేయలేదు. నేనైతే నబీల్ని తీసేద్దాం అనుకుంటున్నా బిగ్ బాస్ అని అంటే బయాదుడు సంచాలక్ బిగ్ బాస్, బయాదుడు సంచాలక్ కనీసం కన్సిడర్ చేయట్లేదు, ఇతను కష్టం కూడా పడుతున్నాను కనీసం కన్సిడర్ చేయట్లేదు అని బిగ్ బాస్ చెప్తాడు. ఈ మధ్యలో పోయి విష్ణుప్రియ మణికంఠ నీ గుండు పగలకూడదు అంటది, ఫన్నీ వేలు అని అంటది. బట్ పర్లేదు, కానీ నిఖిల్ అన్న మాట మాత్రం నాకు నచ్చలేదు.
సో టాస్క్ 2 కూడా ఆడిరు, టాస్క్ అయిపోయింది. బిగ్ బాస్ అప్రిషియేట్ చేసిండు, 1 lakh పోయి మీరు గార్డెన్ ఏరియాలో పెట్టుకొని అన్నాడు. సో మార్నింగ్ సాంగ్ వేసిండు, రాధిక సాంగ్ వేసిన తర్వాత కిచెన్ దగ్గర లొల్లి పంచదే కాదు అది, బట్ నామినేషన్ పాయింట్కి ఉపయోగపడుతుంది అనుకుంటే మరి బిగ్ బాస్ చిన్న క్లిప్ ఎడిటర్ మామ కట్ చేసేసిండు. ఎందుకంటే వాళ్ళు టీనో కాఫీనో వాళ్ళ కుకింగ్ వాళ్ళు చేసుకుంటే ప్రేరణ పోయి మేము చేసుకోవాలి అని అడుగుతుంది. అంటే నాకు వస్తుంది ఏమైనా పెద్ద లీడర్లా వచ్చి, ప్రేరణ నువ్వు ముందు దూరం కూర్చోపో, మాకు టైం ఇచ్చిరా, మేము చేసుకుంటాం, మా టైం అయిపోయినాక మీరు చేసుకోరు. 2-3 సార్లు అంటుంది. వచ్చి మీద ఉంటే మొత్తం డిస్టర్బ్ అవుతారు, మా పూరగాళ్ళు మొత్తం కన్ఫ్యూజ్ అవుతారు, నీ వల్ల మాకు డిస్టర్బ్ అవుతుంది, పోయి కూర్చో అని తెలుస్తుంది. ఎందుకు కూర్చుంటా, బరాబర్ ఈయన నిలబడి మాట్లాడతా, ఈయన ఉంటా, ఇప్పుడు ఏంది అన్నట్టు మాట్లాడుతుంది. దెబ్బకి అట్లా నాకు ఎవరన్నా వచ్చి మీద కూర్చుంటే నాకు అసలు నచ్చరా అని చెప్తుంది. ఏంది వచ్చేది నాకు అనిపించింది. బట్ బిగ్ బాస్ అందరినీ పిలిచిండు. నెక్స్ట్ ఇంకేమైనా మిస్ అవుతున్న టాపిక్స్, సో బిగ్ బాస్ అందరినీ పిలుస్తాడు, కూర్చొని పెడతాడు. సో కాంతారా క్లైన్, మీరు నిన్న ఓడిపోయినందుకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. సో మీ క్లైన్లో నుంచి ఒకరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది, అది తీసేసే శక్తి మాత్రం శక్తి క్లైన్కి ఇస్తున్నా అని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు. ఈ క్లైన్స్ నేమ్స్ టక్ రావు ఎందుకేమో. సో శక్తి క్లైన్కి ఇస్తాం అంటే మనకి ఎపిసోడ్లో చూపించింది ఏందా, వచ్చిర్రు పక్క కూసుర్రు, నీ ఒపీనియన్ ఏంది చెప్పురా మనీ అని అంటుంది. మనకంట నాకైతే సీత వెనకడుగేస్తాను ఇంతకుముందు అన్నట్టు మాట్లాడింది, కాబట్టి సీత తీయడం కరెక్ట్ అని అనుకున్నాను. మళ్ళీ ఆదిత్యం గారు ఇదంతా రెండు కాళ్ళ మీద 2 పడవల మీద వద్దురా, పంచేది ఒకటే పడవ చెప్పండి, ఆ సీతను తీసేద్దామని నేను అనుకుంటున్నాను అంటారు. ఓవరాల్ హౌస్ మొత్తం నబిల్ అంటారు. ఎందుకంటే నబిల్ ప్రతి టాస్క్లో ఎరగదీస్తుండు, ఆ లైవ్లో జరిగింది, ప్రతి టాస్క్లో ఎరగదీస్తుండు. నబిల్ తప్ప వేరే వాళ్ళు ఆ క్లైన్లో నుంచి కనిపించట్లేదు. సో ఉన్న ఛాన్సెస్ మొత్తం నబిల్కి వస్తున్నాయి, కాబట్టి నబిల్ని తీసేద్దాం అన్న థాట్లో వీళ్ళు ఉన్నారు. ఆ వీడియో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో నబిల్ తోపుతున్నమాట, నబిల్ బచ్చారా, నబిల్ ఎంత నబిల్ గ్రేట్ ఏం కాదు, నబిల్ అంత భజన ఎక్కువ అని అంటాడు. నాకు ఒకటి విషయం అర్థం కాదు, నబిల్ ఎప్పుడైతే మణికంఠను మోటివేట్ చేస్తుంటాడు చూసినా, అప్పుడు నబిల్ కిర్రాక్ మాటలు మాట్లాడు. చూడు మామ, నీకు కరెక్ట్ అనిపించిందే మాట్లాడదు, 11 మంది తప్పు అన్నవి నీకు కరెక్ట్ అనిపించింది మాట్లాడలేదు, గింతబి భయపడద్దు, ఏడైనా మన దిల్కి అనిపించింది మాట్లాడాలి, మస్తు మోటివేట్ చేస్తాడు మణికంఠన్. అట్లాంటి క్లిప్లేరా వీళ్ళు సరసాలు ఆడుకునేది, ఇవన్నీ ఎత్తారు. మళ్ళీ బ్రదర్ రిలేషన్ అట, ఏం లవర్స్ కాదు వాళ్ళు, చూసుకుంటూ ఇలా మధ్యన ఏదో ట్రాక్ నడుస్తుందిరా, ఏం లేదాడా అంత డొల్లా అంతా. సో మాట్లాడుకుందాం, ఇక్కడ వరకు అయిపోయినాము. సో ఎవరిని తీసేయాలంటే నబిల్ బిగ్ బాస్ అని అంటే ప్రేరణ డైరెక్ట్లీ ఇస్తుంది. మనకంటారు మీరు అట్లా తీసేసిరా, ఏ ఒపీనియన్తో మీరు మణికంఠని తీసేసారు అనగానే మణికంఠ ఆయనంతలో ఆయన పోతాను టీంలోకి వెళ్ళంటే నో మణికంఠ ఉద్దేశంలో అసలు ఆయనంతలో ఆయన పోతాడని వాళ్ళు చెప్పకపోతే అయిపో. బట్ మా థాట్లో ఆయన ఉండే ఆయనంతలో ఆయన పోతున్నాడు కాబట్టి లైట్ అంటే కాదు, లేదు ఆయనంతలో ఆయనే పోతున్నాడని చెప్పారు. సో అక్కడ నోనో అన్నందుకు తర్వాత పంచాయతీ అయింది. ఇక్కడ లైవ్లో మాట్లాడుతుంటే సోనియా ప్రతిదానికి ఇంటరప్ట్ అవుతుంటుంది అనమాట. మాట్లాడుతుంటే అసలు రీజన్ చెప్పు నిఖిల్ అని అడిగితే రీజన్ చెప్పు నిఖిల్ అంటే సోనియా ఏదో మాట్లాడుతుంటుంది. మాట్లాడడానికి వస్తే నేను నీతో మాట్లాడలేదు సోనియా, ఆగు నేను చీఫ్తో మాట్లాడుతున్నా, నేను నిఖిల్తో మాట్లాడుతున్నా అని చెప్తుంది. ఏం రాడ్ దపక్కన ఇచ్చేసింది. చీఫ్ ఏమంటారు దాన్ని, అది చూపించింది అనిపించింది, మస్తు అనిపించింది నాకు. సాలరా బాబాయ్ ఇన్ని రోజులల్లా అంటే ఈమె చీఫ్ బిహేవ్ చేస్తుంది కాబట్టి సాలరా బాబు ఇంత ఆమెకు తెలియాలి కదా అన్నట్టు అన్నాను. సో ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎందుకు తీసేసిన రీజన్ చెప్పండి, అందరి ముంగల చెప్పకు, మీరు పోయి పక్కకు పోయి మాట్లాడుకోండి, మళ్ళీ మీరు ఇక్కడ మాట్లాడితే మేము కూడా ఇంటరాక్ట్ అవుతాం. సో తీసుకెళ్ళి పక్కన పోయి మాట్లాడండి. సోనియా అండ్ పృథ్వీ ఇద్దరు పక్కకు పంపిస్తారు, మాట్లాడతారు. ఎందుకు తీసేసినావు, ఏదన్నా రీజన్ చెప్పు అని అంటే, లేదు మీ క్లాన్లో నాకు ఏ టాస్క్ మనకు బిగ్ బాస్ ప్రైజ్ మనీ అండ్ వైల్డ్ కార్డ్ టాస్క్లు పెట్టినప్పుడు మనకు తెలియదు మన క్లైన్ల నుంచి ఒకరు పోతారని. మనం ఆ బాల్ టాస్క్ ఆడినాకైతే మన క్లైన్ల నుంచి ఒకరు పోతారు, వీక్ అవుతారని. సో నా ఉద్దేశంలో నా క్లైన్లో మేము 4 ఉన్నాం. సో మీ క్లైన్లో ఒక వ్యక్తిని తీసేస్తే మాకు సేఫ్ అయ్యి మా క్లైన్ని నేను కాపాడుకోవాలి, నా ఫ్యామిలీని నేను కాపాడుకునే సెన్స్లో నేను నబిల్ని తీద్దాం అనుకున్నా అని చెప్పేసి సీత చెప్తాను. అవును నిఖిల్, మరి ఇక్కడ క్లైంట్ టు క్లైన్ అవుతుంది వారు, అంటే క్లైంట్ టు క్లైన్ నువ్వు చేస్తున్నావు వారు, నువ్వు నిన్నేమన్నావు వైల్డ్ కార్డుగా అందరినీ తీసుకొని వైల్డ్ కార్డ్ని రానియకుండా అందరం కలిసి ఆడదాం అన్నావు. అలాంటప్పుడు నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎట్లా తీసేస్తావు? నేను నబిల్తో చాలా గేమ్స్ ప్లాన్ చేసుకున్నా, పొద్దున్నే మేము డిస్కషన్ చేసిన, ఎలాంటి గేమ్ వస్తే ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలని నేను బాగానే డిస్కషన్ చేసిన. అలాంటిది నువ్వు ఇలా అంటే ఇవన్నీ లేవు కదరా ఎపిసోడ్లో అని అంటే లైవ్ చూసిన వాడు చెప్తున్నా, ఆమె చెప్పింది నేను ప్లాన్ చేసుకున్నా, మరి నువ్వు ఇట్లా తీసేస్తే కరెక్ట్ నీకు ఫేర్ అనిపిస్తుందా? మణికంఠకి నబిల్కి ఏమైనా పొంతనుందా?
మీ వరకు వస్తే మీరు డిస్కషన్ చేసుకొని వీక్ కంటెస్టెంట్ తీసేస్తారు, మా క్లయింట్కి వచ్చేసరికి స్ట్రాంగ్ తీసేస్తారు. అదంతా కాదురా, నా ఫ్యామిలీ కడుపు నింపిన తర్వాత మిగిలితే వేరే ఫ్యామిలీకి పెడతా, అంతేగాని ముందే వేరే ఫ్యామిలీ కడుపు నింపి నా ఫ్యామిలీ నేను ఫస్ట్ ఉంచలేను కదా, నేను మాత్రం నా క్లయింట్కి సపోర్ట్ చేసుకున్నాను, నేను క్లాన్ వరకే చూసుకున్నాను. ఎందుకంటే ఒకవేళ నెక్స్ట్ టాస్క్ మీరు గెలిచారనుకో, మా క్లయింట్లో ఉన్న స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ నలుగురమే, ఆ నలుగురిలో ఒకరు పోతే మా పరిస్థితి ఏంది, అందుకే మీరు అక్కడ స్ట్రాంగ్ అయిపోతారని చెప్పేసి నేను తీసేసిన అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. ఇక్కడ బయట అప్పటికి లొల్లి పంచాయతీ స్టార్ట్ అవుతుంది. ఏం పంచాయతీ స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ మొత్తం ఈ కన్వర్జేషన్ కొట్టేసా, ఇది మాట్లాడితే ఎందుకు కరెక్ట్ కాదు నిఖిల్, నువ్వు నిన్న మణికంఠన్ తీసేసిన విధానం అండ్ ఈరోజు నబిల్ని తీసేసిన విధానం కరెక్ట్ అనిపించట్లే. ఎందుకంటే నువ్వు హౌస్ మొత్తం పరంగా చూసి ఆలోచించినావు అనుకున్నా, బట్ నువ్వు నీ స్వార్థం నీ క్లయింట్ గురించి ఆలోచించినావు, మేము మా క్లయింట్ గురించి ఆలోచించలేకనా, మేము ఆడలేకనా, సో మేము ఏదో ప్రూవ్ చేసుకుంటాం సార్ రైట్ అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నిఖిల్ పోక ముందుకే అక్కడ అవుతుంది అనమాట. అరే నువ్వు నోను అని అందరి ముందర ఎట్లా చెప్తావు, నువ్వు మమ్మల్ని ఎట్లా బ్లేమ్ చేస్తావు, నీ అంతటి నువ్వే అవుట్ అయినావు. అవురా, నా అంతలు నేను అవుట్ అయినా, నాకు చీఫ్కో డిస్కషన్ జరిగింది, నేను నిఖిల్ని అడిగా ఏందిరా మరి పరిస్థితి ఏంది, మరి ఎట్లా ఎవరిని తీసేద్దాం అనుకుంటున్నారు ఏం లేక అంటే వాడు నవ్వుకుంటాడు. అరే ఏం లేదురా, మన క్లాన్ ఎంతో కొంత నా వల్ల ముందుకు పోతుంది అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా, నేను మన క్లాన్కి సపోర్ట్ చేస్తా, సో నేను వెనుక బ్యాక్ స్టెప్ వేయడానికి రెడీ అని అక్కడ నిఖిల్తో డిస్కషన్ చేస్తాడు. అంటే ఇన్ ద సెన్స్ నా క్లయింట్ని నా సపోర్ట్తోని నేను ముందు తీసుకుపోయినా, నా అంతటా నేను వెనకకు పోతాను ఎక్కడన్నా అన్న ఫీలింగ్లో మనం నాగమణికంట పెద్ద బిస్కెట్ ఒక బ్యాడ్ అయింది అక్కడనే. సో మనోడు ముందు ఇది ఎక్స్ప్లెయిన్ చేయకుండా, అంటే అవతల క్లయింట్కి నేను వీక్ అని అర్థమైపోతుంది, నా అంతలు నేనే పోయినా అంటే నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో నన్ను వేసుకుంటారు దడ అని అర్థమవుతుందని చెప్పేసి నాగమణికంట అట్లా స్లోగా కామెంట్గా మాట్లాడి అనిపించింది. దాని తర్వాత టీమ్మేట్స్ హౌస్ మేట్స్ మొత్తం, అంటే ఇన్ ద సెన్స్ శక్తి క్లయింట్ వాళ్ళు మొత్తం, నువ్వు మమ్మల్ని ఎట్లా బ్లేమ్ చేస్తావురా, మాకు 2 ఫేసెస్ ఉన్నాయని నువ్వు ఎట్లా బ్లేమ్ చేస్తావు, ఒక దగ్గర అట్లా ఒక దగ్గర ఇట్లా మాట్లాడద్దామని నువ్వు నీ అంతలో నువ్వు ఒప్పుకున్నాడు. అరే మీ ఒపీనియన్ మొత్తం అదే ఉండే కదరా, మీరు తీసేద్దాం అనుకున్నది నన్ను కదా, నా ఒపీనియన్ లాస్ట్ కూడా నన్ను నేనే తీసేసుకుందాం అనుకున్నా కదా, మీ ఒపీనియన్ ఉన్నందుకే నేను నా అంతా నేను పోయినా, కానీ నా అంతటి నేను పోలేదు, మీరు ఎట్లయినా నన్నే తీద్దాం అనుకున్నారు కాబట్టి నేను పోయినా అని. లేదు మా అందరు ఒపీనియన్స్, సోనియా అంటారు, మా అందరు ఒపీనియన్స్ నువ్వు విన్న తర్వాత అప్పుడు నువ్వు నేను ఎంతో కొంత ఆడాలి, ఎంతో అంత ఫైట్ చేయాలి అని నువ్వు గట్టిగా కొట్లాడితే మా పాయింట్ మారుతుండేనేమో. అప్పటికి సోనియా, నిఖిల్, పృథ్వీ ఫిక్స్ అయ్యారు నాగమణికంట తీసేద్దామని. ఈడ ఒక సినారీ వెళ్తారు. యష్మి అంటది, అవు నువ్వు డిఫైన్ చేయాల్సింది నేను ఆడతా అని గట్టిగా, అప్పుడు వేరేదేమో వచ్చేదేమో, నువ్వు అప్పుడు మాట్లాడాక ఇప్పుడు వచ్చి ఈడ అందరి ముంగల మమ్మల్ని బ్యాడ్ చేయొద్దు మణికంట, ఇది కరెక్ట్ కాదు. నీ ఏజ్ ఎంత 30 ఉంది, ఆ మాత్రం ఏజ్ ఎంత అంటే 30 అనలేదు, నీ ఏజ్ ఉంది, నువ్వు డబల్ మైండ్గా ఆడుతున్నావు, నువ్వు ఎందుకంత అంటే నా నోటి దానివల్ల నేను ఆడలేకపోయాను, నేను నా ఎగ్జైట్మెంట్లో ఎట్లయినా మీరు నన్ను తీసేస్తారన్న ఉద్దేశంతో నేనే నోరు జారినా, నేనే ముందుకైనా అంటే అవు మరి నువ్వు ముందుకైనావు, బట్ నువ్వు చేసింది కరెక్ట్ కాదు, నీ ఆలోచన కరెక్ట్ కాదని అంటే లాస్ట్కి వీళ్ళు మామూలు టార్చర్ పెట్టలేదు, టార్చర్ పెట్టేటకు ఏమంటాడు తెలుసా, నా హౌస్ మొత్తాన్ని సారీ అడుగుతా అంటే పృథ్వీ ఏమన్నాడు, హౌస్ మొత్తం సారీ అడుగుడు కాదు, ముందు క్లయింట్ మెంబర్స్ సారీ చెప్పు, హౌస్ మొత్తానికి కూడా చెప్పమని, ఎందుకంటే నువ్వు మమ్మల్ని బ్లేమ్ చేసినావు, 2 ఫేసెస్ లాగా అయ్యేటట్టు చేసినావు, కావాలని నేను తీసినట్టు వాళ్ళు అనుకుంటున్నారు, అది మాకు కరెక్ట్ కాదు అని అంటే అక్కడ మణికంఠ హౌస్లోకి పోతాడు. పోయి అందరు హౌస్ మేట్స్కి చెప్తున్నా, నా అంతలు నేను గివప్ ఇచ్చేసిన, నేను వెనకకు వచ్చేసిన, సో దాన్ని వదిలేయను అంటే లేదు ఇన్నరు నిఖిల్ వస్తాడు. నిఖిల్ తనంతలా తాను పోయిండా లేకపోతే మనం తీసేసినావా అంటే లేదు తనంతలా తానే పోయిండు, నేను వెళ్ళిపోతా, నేను బ్యాక్ స్టెప్ వేస్తా క్లయింట్ కోసం అని చెప్పిండని నిఖిల్ అంటాడు. అంటే ఇక్కడ కన్వర్జేషన్ జరుగుతుంది ఏంటంటే మనీ ఏంద్రా ఇట్రా అని, ఏంద్రా నా అంతలు నేను పోతా అన్నా, సో మీ ఒపీనియన్ అంటే నీతో మాట్లాడిన విధానం నీకు చెప్పినా కదరా ఇట్లా క్లయింట్ ముందుకు వెళ్ళాలని అంటే అవురా పోయినావు, కానీ ఒపీనియన్ మాత్రం నీదే కదా, తీసుకున్న డిసిషన్ నువ్వే కదా అని వస్తాడు. మన నాగమణికంట ప్రోమోలో చూపించినాడు కానీ ఎపిసోడ్లో చూపించినట్టు మామూలుగా కాదు, నేను నా మూతిని బంద్ చేసుకుంటా, ఇక మాట్లాడా అందరు కలిసి ఒకటేసారిగా పడుతున్నారు బాయ్ క్లైన్ మెంబర్స్ మొత్తం, నువ్వు మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నారు నాయన, నీ అంతలు నువ్వు పోయి మేము తీసేసినాం అంటే ఆహౌ అని పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఈ డిస్కషన్కి ముందు యష్మిని మేము ఒకవేళ నువ్వు మా క్లైంట్లో ఉంటే నేను తీసేస్తుండే బికాజ్ ఆఫ్ నువ్వు ఆడట్లేదని చెప్పేసి ఒక పంచాయతీ జరిగి ఒక ఏడ్చింది అన్నట్టు. కానీ నాగమణికంట ఫుల్ ఫీల్ అయ్యాడు వీళ్ళు అన్న మాటలకి, మైక్ పడేస్తాడు, లోపలికి పోతాడు. సోనియా మాత్రం మామూలుగా కాదు, మామూలుగా వేసుకోదు, లైవ్లో మాత్రం ఇరిటేషన్ వస్తుంది కొన్ని మాటలు కొన్ని వర్డ్స్. బట్ నేను ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. సో ఇక్కడ ఓవరాల్ డిస్కషన్ అయిపోతుంది. లాస్ట్కి నాగమణికంటకు మనవాడు
నబిల్ మంచి బూస్ట్ ఇస్తుంటాడు. నువ్వు అనుకున్నది నీ మనసులో అనిపించింది, నువ్వు బరాబర్ గట్టిగా మాట్లాడమా, ఎవరికి భయపడొద్దు. హౌస్లో 11 మంది ఒక్కటైనా నువ్వు ఒక్కనివే గట్టిగా ఆన్సర్ చేయాలి. నీ మనసు కరెక్ట్ అనిపిస్తుంది చాలు మామ. ఎట్లుండాలి? 100 రోజులు ఉన్నది, ఇంకా 100 రోజులు హౌస్లో ఉండాలంటే ఎట్లుండాలి? చాలా స్ట్రాంగ్ ఉండాలి. చిన్నదాని పెద్దదానికి ఏడుస్తారా మామ? ఇస్తారు ఎడవద్దు, చాలా స్ట్రాంగ్ ఉండాలి. మనం మస్తు బూస్ట్ ఇస్తాడు అసలు. నిజంగా నబిల్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది లైవ్లో. మాట్లాడిన మాటలు విన్నాక బాబా ఏం మాట్లాడిండు అనిపించింది. మస్తు అంటే మస్తు బూస్ట్ ఇచ్చిండు నాగమణి కంటకి. బట్ అలాంటివి వేయరు కదా, వేయరు, తీసేస్తారు ఎపిసోడ్లో. నిఖిల్ ఇడంగా వస్తాడు, అది కాదు మామ, ఇది కాదు మామ, మస్తు సంజాయిస్తాడు ఎవరికి, నాగమణి కంటకు. ఎట్టకెళ్ళకి బూస్టప్ అవుతాడు, లాస్ట్ హక్ చేసుకుంటాడు. నాగమణి కంటే నబిల్ బూస్ట్ ఇచ్చింది మొత్తం ఎట్టబోతుంది. సో ఇక్కడ ఈరోజు ఏదైతే డబల్ మైండ్తోని నేను ఆలోచించింది తప్ప, నేను కరెక్టా కాదా అని ఇట్ట ఆలోచించుకొని కొంచెం దిమాగ్ ఖరాబ్ చేసి, మనకు దిమాగ్ ఖరాబ్ చేసి, హౌస్లో ఇంకా దిమాగ్ ఖరాబ్ చేసి రచ్చ చేసిన నాగమణి కంట నాకు అనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ టాస్క్ పెట్టిండే పజిల్ టాస్క్. ఆ పజిల్ టాస్క్ ప్రేరణ, విష్ణు అండ్ ప్రేరణ, నైనిక అండ్ ఈ టీంలో పృథ్వీ, నిఖిల్ ఇద్దరు వేరు. టాస్క్ ఇల్లే ఓడిపోయారు అంతే. సో టాస్క్ ఇది కాదు, ఇది కరెక్ట్. బిగ్ బాస్ ఆడిన గేమే అది. ఎవడన్నా 5 నిమిషాలల్లో నీకు ఇచ్చిన పీస్లతో టక్ పెడతావా? నో, యూనో అవి ఇవ్వడమే కరెక్ట్ వేయలేడని నాకు అనిపించింది. కరెక్ట్ స్క్వేర్గా క్యూబ్ లాగా వచ్చి ఇచ్చింది నాకు అనిపించదు ఆ టాస్క్. సో ఎటకేలకి నబిల్ ఆ టాస్క్లో సంచాలకు. సో ఓడిపోయారు, మీ లచ్చరాలు అండ్ ఒక వైల్డ్ కార్డ్కి మీరే ఛాన్స్ ఇచ్చారని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. ఆ తర్వాత కన్వర్జేషన్స్. ఇక్కడ సీత ఒక కన్వర్జేషన్ చేస్తుంది, నాన్న తరుణ్ వస్తుందా, చాయ్ పెట్టాలనా, కాఫీ పెట్టాలనా, ఏమైందిరా పుల్ ఎందుకు దుంకొద్దు. ఇది లిటరల్లీ నిజం. ఎవరైనా తప్పు చేస్తే అనొద్దులే, బయట బాగానే రివర్స్ అంటున్నారు, బట్ నాకు అనాలనిపించట్లేదు. ఇంట్లో ఆల్మోర్ కొట్లాడితే చెప్పినట్టు లేవు, కూసో అన్నట్టు లిటరల్లీ అట్లా చేస్తాడు మనోడు. నిజంగా నిఖిల్ అదే డిస్కషన్ చేస్తారు. హౌస్ మొత్తానికి అర్థమవుతుంది సోనియా నిఖిల్ని కంట్రోల్ చేస్తుంది అని. చూసే ఆడియన్స్కి ఎందుకు కనిపించట్లే? అదే కదా మా బాధ, చూసే ఆడియన్స్కి ఎందుకు కనిపించట్లే. లైవ్లో మాత్రం చాలా ఎత్తేస్తుండు సోనియా విషయంలో, ఎస్పెషల్లీ సోనియా విషయంలో చాలా అంటే చాలా ఎత్తేస్తుండు లైవ్లో నేను చూసినంతవరకు. సో తప్పులేదులే, ఎవరు కిరాక్సి తాతలా అనడంలో ఇల్లే అస్సలు ఇల్లే అని నాకు అనిపించింది. తర్వాత ఒక మ్యూజిక్ ఏదో టాస్క్ పెట్టిండా, నాకు నచ్చలే టాస్క్. డ్యాన్స్ చేయాలంట, బజర్ మోగినప్పుడు పోయి స్టెప్పుల మీద ఉండాలంట. ఈ టాస్క్లో నాకు తెలిసి నిఖిల్ బాత్రూమ్ దగ్గర వచ్చినప్పుడే నిఖిల్ గెలిచేసిండు. బజర్ అప్పటికి మోగకముందు ఏమైనా గాల్లో ఉండు అని అంటే ఒక ప్రేరణ అండ్ పృథ్వీ ఇద్దరు గాల్లో అంటే ఒక లెగ్ అప్లో ఉన్నారు. బట్ ఇక నిఖిల్ని అడుగుతాడు బిగ్ బాస్, ఎవరు వచ్చిన ముందు అంటే ఇక ప్రేరణ ముందుకు వస్తే ప్రేరణ అంటే అబ్బా ఇంకొక నేమ్ చెప్పిస్తే వాళ్ళని యాడ్ చేస్తుండే కానీ ఇంకో నేమ్ ఎందుకు చెప్పాను. ఎందుకంటే కాంతార క్లైన్ నుంచి మిగిలింది ఒక ప్రేరణే. తర్వాత ఇక బిగ్ బాస్ వాళ్ళ కాంతార క్లైన్ విన్ చేయాలని అప్పుడే 5 seconds ఇచ్చిన బిగ్ బాస్ టైం రౌండ్స్ జరిగినకు టైం పెరుగుతున్న బిగ్ బాస్ 5 సెకండ్లు ఎందుకు ఇచ్చిండు? 5, 3, 4, 3, 2, 1 ఇట్లా ఇవ్వచ్చు కదా. ఇయ్యలే, ఎందుకంటే కాంతారా టీంని శక్తి టీంని గెలిపిద్దామని ఫిక్స్ అయిపోయిండు. ఇక లాస్ట్కు 3 మిగిలిరు కదా, ఎక్కువ సభ్యులు కాంతారా టీంలో లేరు. సో ఎక్కువ సభ్యులున్న శక్తి టీం విన్ అని డిసైడ్ ఇస్తాడు. ఇక లాస్ట్కు బాంబేలు ఇస్తాడా, ఇప్పటికి ఫిట్టెస్ట్ ఆఫ్ ది హౌసా ఏంటది సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్ ముగిసింది. మీరు 3 వైల్డ్ కార్డ్స్ని మాత్రమే ఆపగలిగారు. ఈ హౌస్ మొత్తం షాక్. అంటే 9 వైల్డ్ కార్డ్స్ వస్తాయా? మా వైల్డ్ కార్డ్స్ 9 ఏం లేదు. ఇప్పటికీ సర్వైవల్ ఆఫ్ ది వీక్ ఈ వీక్ అయిపోయిందా? నెక్స్ట్ వీక్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కదా మనకి ఇప్పుడు గ్రాండ్ ఫినాల్. 28కి గ్రాండ్ ఫినాల్ లేదు, October 5th గ్రాండ్ ఫినాల్ ఉంది. సో ఇంకొక వీక్ ఇంకొక 3 తీసేసి మొత్తం 6 members తీసుకుంటారని నాకు అనిపిస్తుంది. ఇప్పటివరకు కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్లో వీడియో తీద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నాకు 100% కన్ఫర్మ్ వచ్చినాక గిల్లు వస్తురు బై గిల్లు అంటే ఎందుకంటే వస్తలేరు ఎందుకు డైలమా కన్ఫ్యూజన్ ఉందంటే రెమ్యూనరేషన్ ఎక్కువ అడుగుతున్నారు. అంటే ఇప్పటివరకు హౌస్లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న పర్సన్ ఎవరు ఉన్నారంటే అది ఒక్కగానొక్కరే విష్ణుప్రియ తీసుకున్న రెమ్యూనరేషన్కి ఎక్కువ ఆమె బరాబర్లా రెమ్యూనరేషన్ అడుగుతున్నారట వస్తే కంటెస్టెంట్లు అందరూ. ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ఇది. సో ఓవరాల్ ఎపిసోడ్స్ మీకు ఏమనిపించింది? మీ ఫేవరెట్ కంటెస్టెంట్లకి ఓటేసుకోరి. డేంజర్ జోన్లో ఆదిత్యం గుర్తుపెట్టుకోరి, బాయ్ టాటా చెప్పే సిచ్యువేషన్ వచ్చింది. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఓటేసుకోరి. సోనియా పిఆర్ మామూలు స్టంట్లు చేయట్లే, మామూలు ఓట్ల కోసం బ్యానర్లు కట్టుడు, వీడియో ఎడిటింగ్ చేసి వైరల్ చేసుడు,
అండ్ క్యాంపెయినింగ్లు చేసుడు, మామూలుగా ఓటింగ్ చేయట్లే, ఆర్జీవి గారితో పోస్టులు పెట్టించుడు, నెక్స్ట్ లెవెల్లో క్యాంపెయిన్ చేస్తారు, మస్తు స్టంట్లు చేస్తారు. సోనియా సింగ్ని హౌస్లో ఉంచడానికి, సోనియా సింగ్ ఏంది, సోనియా ఆకులని హౌస్లో ఉంచడానికి మస్తు అంటే మస్తు స్టంట్లు చేస్తారు. సో అందుకే చెప్తున్నా, మీ ఫేవరెట్ కంటెస్టెంట్లో ఓట్లు వేసుకోండి. ఇంకా 1 డే ఇక అయిపోయింది, నేను రివ్యూ చేసినాక 12 అయింది. సో ఫ్రైడే ఒక్కరోజే ఉంటుంది. సో మీ ఫేవరెట్స్కి ఓట్లు వేసుకోండి. సో కొత్త వస్తున్న ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా అయితే వీడియో చేయండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.